శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయే నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశిలో పుట్టిన వాళ్లకు 9 ఏళ్ల శత్రువు దొరికేశాడు. ఈ 2025 జనవరి 29, 30వ తేదీలలో మీకు జరిగేటటువంటి అతి పెద్ద సంఘటన ఇదే. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నాడు. ఇంతకు ఈ మేషరాశి జీవితంలో 9 ఏళ్ల శత్రువు ఎవరు, అలాగే వీరి వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు అనే పూర్తి విషయాలతో పాటుగా ఈ జనవరి 29, 30వ తేదీల తర్వాత జరగబోయే అతిపెద్ద సంఘటన ఏంటి అనే విషయాలు అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే గనుక, మేషరాశి చూసినట్లయితే రాశులలో మొట్టమొదటి రాశి. మేషరాశిని అగ్నితత్వంతో పోల్చుతారు. భగమగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ఈ మేషరాశి వ్యక్తులు అధికంగా ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలను కూడా వీళ్ళు కలిగి ఉంటారు. ఇక ఈ మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు. చరరాశి అయినందుకు కారణంగా ఈ మేషరాశి వాళ్లకు స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. వీరు ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం చకచకా తీసేసుకుంటారు, చకచక ఆలోచనలు చేసేస్తారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని వెనువెంటనే మార్చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు అనేవి ఈ మేషరాశికి పుట్టుకొస్తాయి. ఇక మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి అయినందుకు కారణంగా కొన్ని ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. ఇక నాయకత్వం లక్షణం, నాయకత్వం వహించాలి అనే తపన, తొందరపాటుతనం ఈ మేషరాశిలో అధికంగా కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపైన మనస్సు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందుకు కారణంగా పురుషహంకారంతో శక్తివంతుడిగా ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులకు పట్టుదల, కార్యసాధన లక్షణం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. దీని కారణంగా కొన్నిసార్లు మొండితనం అనేది వీళ్లకు అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడం కోసం మేషరాశి వ్యక్తులు క్రూరత్వం వహించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మేషరాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక, మీ జీవితంలో ఉన్న 9 సంవత్సరాల శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు అర్థం కాబోతూ ఉంది. అంటే మీరు పనులు చేసేటటువంటి చోట అవ్వచ్చు, లేదా మీ ఇరుగు పొరుగులో ఉండే వ్యక్తులే అవ్వచ్చు, లేదా మీరు వ్యాపారం చేసుకునే ప్రదేశంలో కావచ్చు. మీ కీడును కోరుకునే శత్రువు ఒకరు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వాళ్ళను గుర్తించలేకపోతున్నారు. ఎందుకు ఇలా అని అంటే, మేషరాశి వారిది కొన్నిసార్లు కోపంగా ప్రవర్తించిన, కొన్నిసార్లు మంచి స్వభావం కలిగిన వ్యక్తులు. మంచి మనస్సు ఉంటుంది వీళ్లకు. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారు అని ఈ మేషరాశి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాలనే చేరి మీపై గోతులు తవ్వుతారు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడటాన్ని చూసి వాళ్ళు ఓర్వలేకపోతారు. అంటే మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 9 ఏళ్ల నుండి ఉన్నాడో, ఆ శత్రువు ఎవరు అనేది ఈ సమయంలో మీకు ఒక సంఘటన వల్ల తెలుస్తుంది. ఇక ఎవరు వాళ్ళు అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళతో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరైతే వాళ్ళతో ప్రేమగా ఉండాలి. అంతేకాని మీ యొక్క సీక్రెట్ విషయాలను, పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు గనక షేర్ చేస్తే వాళ్ళతో మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసినట్లుగా మారుతుంది. మీ జీవితంలో సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కొంతమంది యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వారు మనతో మంచిగా ఉన్నారా, చెడుగా ఉన్నారా అనే ఆలోచన కూడా చేయనివ్వరు. వాళ్ళు మనకు మోసం చేశారు అని తెలిసినా కూడా, వారు మన కీడును కోరుకునే వ్యక్తులు అని తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఇక ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోనేటటువంటి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళుగా మారుతారు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేషరాశి వ్యక్తులు
ఇటువంటి అంశాలలో మీరైతే తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఈ జనవరి 29, 30వ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఆ సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరైతే వాళ్ళను అర్థం చేసుకోవచ్చు. అంటే మీకు శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి మీ శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతల్లం చేస్తారు. ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారని మీకు ఈ జనవరి 30, 29వ తేదీల తర్వాత ఒక పెద్ద సంఘటన వలన అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉండి మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి. అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వాళ్ళు మాత్రం మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా. అటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది. కొన్నిసార్లు మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, అలాగే వాటిని చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితం ఎలా మారుతుంది అని. అంటే గనుక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ వ్యక్తులే అవుతారు. ఇక ఒకవేళ మీరు గనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం మీకు వాళ్ళు ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఒక మంచి మార్గానికి తీసుకువెళ్తాయి. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్కి దారి తీస్తుంది. ఎలా అంటే ఒకవేళ మీ ఉద్యోగస్తులైతే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి. అలాగే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు. వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. వ్యాపార అంశాలలో సంబంధించిన సీక్రెట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువంటి అంశాలన్నిటి గురించి మీకు పూర్తి అవగాహన మాత్రం ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వ్యక్తులకు వాళ్ళు మీ జీవితంలోకి ఒకేసారి కలిసికట్టుగా రారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పరిచయం అవుతారు. వారి ద్వారానే మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి వస్తారు. వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు తోడుండటం వలన మీ జీవితంలో సక్సెస్ని చాలా ఈజీగా సాధిస్తారు. అయితే మీ జీవితంలో జాతకం ప్రకారం 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ నెల 29, 30వ తేదీలలో దానికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన మీకైతే వస్తుంది. అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు, అదేవిధంగా మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు వాళ్ళు ఎవరు అనే పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. ఇక మేషరాశి వ్యక్తులు మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అవుతుంది. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో పొందుతారు. చూసారు కదా మేషరాశి వాళ్ళ జీవితంలో ఏ మార్పులు సంభవించబోతూ ఉన్నాయో. ఇక ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.